జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ ఏరియాలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం అండి. అక్కడ ముస్లిమ్స్ అయినా చాలా మర్యాదగా ఆప్యాయంగా అందరికి ఆదరించేవారండి. ఎవరో చేసిన తప్పుకి వాళ్ళు ఇప్పుడు పాపం ఇది కోల్పోయారు. వాళ్ళు ఏదైతే ఆదాయం వస్తుందో అది కోల్పోయారంటే ఎవరు తప్పు సార్ అది? అక్కడ ఏం జరుగుతుంది అసలు? అది అంత సుందరమైన ప్రాంతానికి వచ్చి అలాగ చేయవలసిన బాధ ఏంటి? మీ దమ్ముంటే మీరు అక్కడ ఆర్మీతో మీరు ఫైట్ చేయండి. మీకు ఆ గుండెలో దమ్ముంటే డైరెక్ట్ మీరు ఆర్డర్ ఇవ్వండి, ఫైట్ చేద్దామని. అది లేదు. అమాయక పెద్దలు చనిపోయారు, వాళ్ళ జీవితాలు పాటు చేశారు. అక్కడ పాపం చాలామంది బతుకుతున్నారండి. టూరిస్టులు, హోటల్స్ కానీ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అందరూ వాళ్ళ జీవితం మొత్తం పోయినట్టే కదండి. ఏమిటండి? ఏ మతం అండి అది? మతం ఇదే చెప్తుంది. ఏ మతం అయినా అలా చెప్పదు సార్. చాలా దురదృష్టకరం అండి. అక్కడ ప్రజలు కూడా నేను విన్నది ఏంటంటే చాలా మంచిగా ఉంటారు, ఆప్యాయతగా అందరికీ చేస్తారు. చాలామంది వెళ్ళి ఉంటారు. ఒకసారి కాదు కదా ఇది. మరి ఎందుకు అట్లా అది అక్కడ టార్గెట్ చేశారో తెలియదు. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పుకి ఎన్నో మంది జీవితాలు పాడైపోయాయి. వాళ్ళు దొరికితే కఠినంగా శిక్షించాలి. యుద్ధం అనేది ఇంకా అది తర్వాత విషయం. అది చనిపోయినంత చనిపోయారు కదా, చనిపోయారు. తర్వాత అక్కడ ఎవరైతే ఆధారపడి జీవిస్తున్నారో వాళ్ళ జీవితాలు పోయినాయి. ఇలాంటి సంఘటనలు ఇప్పుడు జరగకూడదు సార్. థ్యాంక్ యూ.